ఒకప్పుడు భారతదేశంలో దేశభక్తులు బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, వెటకారం చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, ఉరి తీసేవాళ్ళు. దానికి సజీవ సాక్ష్యం భగత్ సింగ్ దగ్గర నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి మనకి తెలుగు సినిమాల్లో చూసినటువంటి అల్లూరి సీతారామరాజు రెండు సినిమాల్లో చూసారంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి సినిమాలే గొప్పగా అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి. అట్లాగే సైరా నరసింహారెడ్డి దగ్గర నుంచి ఇట్లాగే అనేక మంది వాళ్ళ చేతుల్లో జరిపారు. ఎందుకని? భారతదేశాన్ని వాడొచ్చి పరిపాలించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడేమో లక్షలు కాదు కోట్లాది మంది ప్రజలు ఉంటే అక్కడి నుంచి వచ్చిన వందలాది మంది వేలాదిగా మారి ఈ దేశాన్ని కబళించుకు తిన్నటువంటి దౌర్భాగ్యం. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు, అది పాపమని ఒప్పుకోలేదు. చివరికి ఇప్పుడు ఆ పాపం వాళ్ళని వెంటాడుతోంది. ఇప్పుడు లండన్ వీధుల్లో డిసెంబర్ 31 జనవరి 1న స్వతంత్రం కోసం బ్రిటన్ పౌరులు తెల్ల జాతీయులు ఆందోళన చేశారు. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చిన నల్లజాతీయులు కానీ లేదంటే కనుక అరబ్ దేశాల నుంచి ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వలసవాదులు తమ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, తమని రేపులు చేస్తున్నారు, తమని మర్డర్లు చేస్తున్నారు, తమ ఇళ్లను లూటీ చేస్తున్నారు, తమ వాళ్ళకి అక్కడ రక్షణ లేకుండా చేస్తున్నారు అన్నటువంటి పేరుతో వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ పోలీస్ కేసులు పెడుతున్నా కూడా పట్టించుకోవట్లేదు, పోలీసుల వల్ల కూడా కావట్లేదంటూ ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలంటూ అక్కడ స్వతంత్రం కోసం పేట్రియాటిక్ యాజిటేషన్, దేశభక్తుల ఉద్యమాన్ని ప్రకటించడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. క్రమంగా చూస్తే ప్రపంచాన్ని నాశనం చేసి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఇప్పుడు తమ స్వతంత్రం కోసం పోరాడాల్సిన పరిస్థితి భగవంతుడు కల్పించినట్టున్నాడు.